నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ముందుగా నేటి తరం దినపత్రిక అన్ని వాస్తవాలే వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి తరం దినపత్రికలో అన్ని వాస్తవాలే బ్యానర్ ఐటమ్ గా ఏముందో చూద్దాం. బీజేపీ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. హర్యానాలో ఢిల్లీలో విజయం సాధించినప్పటికీ ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలా అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలా పట్టును సాధించాలన్న ఆలోచనలతో సతమతం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. తేల్చుకోలేకపోతున్న బీజేపీ ఇంధనాల వలన వాహనాలు పాడవుతున్నాయా, తర్వాత రామాలయంలో చోరీ, మోడీ హుండీ వెండి మాయం, నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యలు, నిరసనలు, నోట్ల రద్దు ఇబ్బందులు, ఎంపీలు ఎమ్మెల్యేలు వదులుకోవడం, రోడ్ల నిర్మాణాలపై ఆరోపణలు, వివాదాలు, ప్రజల ఆగ్రహం, అవినీతి. బీజేపీ ఏదైతే ఫాల్స్ గోయింగ్ ఉన్నాయో ఇక్కడ ఇంధనాలు అనేది ఒకటి పెట్రోల్లో కలుపుతారు కదా, అది దానివల్ల వాహనాలన్నీ పాడైపోతున్నాయి అనేది ప్రజల నుంచి వస్తున్న ఒక ప్రధాన ఆరోపణ కాదు, ఇది నిజం. ఇక రామాలయంలో చోరీ, హుండీ వెండి మాయం. రామాలయంలో భారీగా అంటే 70 సార్లు దొంగతనాలు జరగడం, ఇంతమంది భక్తులు ఉన్నప్పటికీ ఎట్లా ఆ హుండీలో వెండి మాయమైపోయిందో అది ఒకటిసారి చూడాలి. అలాగే నీట్ పేపర్ లీకు జెన్జీ ఉద్యమం రావడానికి ప్రధాన కారణంగా మారిపోయింది. ఇక రోడ్ల నిర్మాణాల మీద మేము రోడ్ల నిర్మాణాలు చేస్తున్నాం అని చెప్పిన బీజేపీకి దాని మీద కూడా పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఎంపీ ఎమ్మెల్యేలు ఇంకోవైపు వాళ్ళ సమస్య మారుతుంది. నోట్ల రద్దు చేసి కూడా చాలా వరకు నోట్లు రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం పెద్దగా గ్రామీణ ప్రజలకు అంటే సామాన్య ప్రజలకు మేలు చేసిందిగా పెద్ద ఒరిగింది ఏమీ లేదు. అది కూడా బడా బాబులకే, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకే ప్రయోజనం చేకూరినట్టుగా కనిపిస్తోంది. మొత్తం మీదకి అయితే అవినీతి, వివాదాలు వీటిపై ప్రజల ఆగ్రహంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఎన్డీఏ విజయాలేమో ప్రజల నమ్మకమే బలమా లేక బలహీనంగా మారుతోందా అన్న ప్రశ్నార్థకంగా మారుతుంది. మొత్తం మీద మంచి కాలమా గడ్డు కాలమా తేల్చుకోలేకపోతున్న బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు 12 ఏళ్లలో ఇంత వివాదాలు బీజేపీ ఎప్పుడు చూడలేదు. బీజేపీలో స్కామ్ల ముచ్చట వినపడలేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి పూలు అమ్ముకున్న చోటే కట్టెలు అమ్ముకునే పరిస్థితి రావద్దని ఎవరైనా అనుకుంటారు, నిజమే. ఇక ఆ పరిస్థితులు ఊరికే రావని కూడా అంటుంటారు. కాలం కలిసి వచ్చినా సద్వినియోగం చేసుకోకపోతే కష్టాలు కూడా చుట్టుముడతాయని అంటారు. సరిగ్గా దేశంలో బీజేపీకి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇక దేశమంతా బీజేపీని కోరుకుంటోంది. 2014 నుంచి ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. బీజేపీయే దేశాన్ని కాపాడుతుందని నమ్ముతున్నారు. కానీ ఆ నమ్మకాన్ని బీజేపీ నేతలే స్వయంగా వమ్ము చేసుకుంటున్నారా అని చర్చించుకుంటున్నారు కూడా. ఇక నాయకులకు నోరు జారుతూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఇదే సమయంలో నోట్ల రద్దు కూడా చేసి బీజేపీ అనేక ఆరోపణలు ఎదుర్కొంది. ప్రజల నుంచి చీత్కారం కూడా ఎదుర్కొంది. ఎన్నికలకు మించి సీట్లు సంపాదించుకుంది. అయినా సరే 2014లో మంచి సీట్లు సంపాదించుకుంది. బీజేపీ తిరుగులేదన్న సంకేతాలు కూడా ప్రజల నుంచి అందుకుంది. కానీ మరి బీజేపీకి ఏమైంది? ప్రజల ఆదరణ 2024లో ఎందుకు కరువైంది అని బీజేపీ ఆలోచించుకుంటుందా, ఆలోచించుకోదా? 2024 ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని పదే ప్రచారం చేశారు. కానీ జనం మెచ్చలేదు. 240 సీట్లకు పరిమితం చేశారు. ఎన్డీఏ పక్షాల సహకారం అవసరమయ్యేలా చేశారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ ఆరోపణలు ఎదుర్కోవడం మొదలైంది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తూ వచ్చిన విమర్శలు ఎదుర్కొంటూనే వస్తుంది. 2024 కేంద్ర ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. హర్యానాలో 3వసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో మొదటిసారి బీజేపీ గెలిచింది. ఎప్పుడైతే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిచిందో అప్పటి నుంచి విమర్శలు ఎదుర్కోవడం మొదలైంది. బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత రాజకీయాల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. అండ్ అలాగే గతంలో అంటే 2014లో ఉన్న ఆ నమ్మకాన్ని బీజేపీ 2024లోకి వచ్చేసరికి ఆ నమ్మకాన్ని కోల్పోతుంది. అది ఎలాగో చూద్దాం. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ ఆరోపణలు ఎదుర్కోవడం మొదలైంది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తూ వచ్చిన విమర్శలు ఎదుర్కొంటోంది. 2024 కేంద్ర ఎన్నికల తర్వాత హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. హర్యానాలో 3వసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో మొదటిసారి బీజేపీ గెలిచింది. ఎప్పుడైతే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిచిందో అప్పటి నుంచి విమర్శలు ఎదుర్కోవడం మొదలైంది. ఇక బీజేపీ గెలుపులో నిజం లేదన్న మాటలు వినపడుతుంది. ఎందుకు? మహారాష్ట్రలో, హర్యానాలో బీజేపీ గెలిచిన తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం ఆ ఎలక్ట్రానిక్ ఓట్లలో పూర్తిగా ఒక అవినీతి జరిగింది. ఏ పార్టీ కోటేసినా అది బీజేపీకే పడుతుంది అన్న నిజాలు పూర్తిగా సోషల్ మీడియాలో బట్టబయలైపోయి పూర్తిగా బీజేపీ ఓట్లు అన్ని రోడ్డు మీద పాలైన పరిస్థితి కూడా మనం చూసాం. దీనివల్ల బీజేపీ ప్రభుత్వం మీద, ఎన్నికల మీద కూడా పూర్తిగా ప్రజలకు విశ్వాసం కోల్పోయింది.
ఇక తర్వాత జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ అనూహ్యమైన విజయం సాధించింది. అయినా ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. అసలు బీహార్ నితీష్ కుమార్ ఓడిపోతున్నాడని ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్డీఏ కూటమి పాలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యేలా ప్రజలు ఎన్డీఏను గెలిపించారు. కాంగ్రెస్ ఇండియా కూటమిని ఓడించారు. తర్వాత అస్సాంలో గెలిచారు, పశ్చిమ బెంగాల్లో గెలిచారు. ఇవన్నీ గెలుపులుగా వరుసగా గెలుస్తూ వస్తున్నా బీజేపీలో ఏదో అసంతృప్తి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని వివాదాలు ఈ మధ్య బీజేపీకి బాగా మూటగట్టుకుంటుంది. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్లు లీక్ కావడం అనేది దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. విజయాలు ఎన్ని బీజేపీ పార్టీకి చేకూరుతున్నా కానీ ఎక్కడో బీజేపీ పార్టీ అంతర్మథనంలో పడుతూ అసంతృప్తి కనిపిస్తోంది. ఎక్కడ గెలిచినా గానీ ఆ గెలుపును సంతృప్తిగా తీసుకోలేకపోతుంది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఒక ఆరోపణలు ప్రజల నుంచి ఒక ఆరోపణలు మూటగట్టుకుంది. మీది ఒక గెలుప అన్నట్టుగా ప్రజల నుంచి చీత్కారం వదులుకుంది. ఇక నీట్ పరీక్ష పేపర్ ఎప్పుడైతే లీక్ అయిందో పూర్తిగా దేశం మొత్తం యువత జెన్జీ ఉద్యమం అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలందరూ ఒక ఉద్యమాన్ని ఉధృతం చేసి జెన్జీ అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనేది కూడా అది రూపాంతరం చెందింది. సో మొత్తానికి ఏమైతుందంటే బీజేపీ ఒక చేతగానితనం వల్ల ఎన్ని గెలుపులు సంపాదించుకున్నప్పటికీ ప్రజల ఆరోపణలు ఎదుర్కొంటూ బీజేపీ సంతృప్తిగా లేకుండా పోతుంది. లీక్ కావడం అంటే నీట్ పరీక్షా పేపర్లు లీక్ కావడం, పదే లీక్ కావడం పూర్తిగా బీజేపీ అసమర్థ పాలన దేశంలో కనిపిస్తున్నట్టుగా కుదిపేసింది అన్నట్టు. ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీట్ రాయడం మా వల్ల కావట్లేదని వదిలేసుకున్నారు. ఇదే సమయంలో కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది, ఉద్యమానికి ఊపిరి పోసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని దేశమంతా కాక్రోచ్ పార్టీ యూత్ డిమాండ్ చేసింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు, ధర్మేంద్ర ప్రధాన్ పక్కన పెట్టలేదు. పైగా ఆయన పుట్టినరోజు నాడు ప్రధాని నరేంద్ర మోడీ శాఖ నిర్వహణను సమర్థవంతంగా పోషిస్తున్నారని తెలియజేశారు మెచ్చుకుంటూ. అంటే మంత్రి చేత రాజీనామా చేయించే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పారు మోడీ. నిరంకుశ ప్రభుత్వం మాదిరిగా చెప్పారు. ఎందుకు నిరంకుశ ప్రభుత్వం అంటున్నంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టానికి మాత్రమే పరిపాలన పగ్గాలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, సబ్బండ వర్గాలకు సంక్షేమాన్ని అందించే విషయంలో ప్రజల నుంచి వచ్చిన ఆ ఆరోపణలను స్వీకరించేసి దాన్ని రెక్టిఫై చేసుకొని తిరిగి ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప ప్రజలు ఎంతైనా సరే ఆ విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని సస్పెండ్ చేయండి మీరు అని చెప్పినా కానీ మరీ ఆయన పుట్టినరోజునే చాలా బాగా చేస్తున్నావా నువ్వు అంటూ మెచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే మంత్రి చేత కనీసం రాజీనామా చేయించను, ఇది నా ప్రభుత్వం, నా ఇష్టం, నా దేశం అన్నట్టుగా బీజేపీ ఒక నిరంకుశత్వానికి తెరలేపింది. ఇక ఇటీవల అయోధ్య రామాలయంలో చోరీ జరిగిందన్న వార్త దేశాన్ని ఎంతో కుదిపేసింది. అది నిజమే కాదా అనేది నిగ్గు తేలాల్సి ఉంది. 70 సార్లు దొంగతనం జరిగితే మరి ఈ పెద్దలు ఏం చేస్తున్నట్టు గడ్డి పీకుతున్నారా? ఒక పవిత్రమైన ఆలయంలో 70 సార్లు దొంగతనం జరిగిందంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు అంటే అంత సోమరితనంగా ఉంటున్నారు. అంటే ప్రజల్ని మతం పేర రెచ్చగొట్టి వాళ్ళ నుంచి నిధులు సంపాదించుకొని మందిపాలు చేస్తున్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అయిపోతుంది. ఇది వ్యవస్థ. ఈ ఆరోపణలన్నీ నేనంటున్నాయి కాదు, బీజేపీ హయాంలో జరిగిన తప్పిదాలు, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలు ఈ విధంగా ఉంటున్నాయి. ఇక ఇటీవల అది నిగ్గు తేల్చాల్సి ఉంది. అది దొంగతనం 70 సార్లు జరిగిందా, 100 సార్లు జరిగిందా, మరి ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు, ఆ ప్రబుద్ధులు ఎవరు, ఆ అత్యంత తెలివి కల్లోళ్ళు ఎవరు అనేది బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న ఒక నిప్పు లాంటి నిజం. కానీ లెక్కల్లో తేడా వచ్చిందన్న సంగతిని ప్రభుత్వం గుర్తించింది. భక్తులు పంపిన కానుకల్లో వెండి మాయమైందన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు కేంద్ర పెద్దలు వచ్చినా ఎవ్వరూ స్పందించలేదు. ఎందుకంటే మంది తప్పైతే గుడ్డ కాల్చి మీదేయాలి, తమ తప్పైతే మూసుకొని కడుక్కోవాలి. ఇదా పద్ధతి? ఇదా దేశంలో మీరు నేర్పే నీతి? బీజేపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ప్రజల మద్దతును కూడగట్టుకోవాలంటే ఈ తప్పిదాలన్నీ సరి చేసుకోవాలి. ఇక యూపీ ముఖ్యమంత్రి యోగి కొంతమందిపై చర్యలు తీసుకున్న విచారణ జరిపిస్తున్నారు. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొంతమేరకు వాళ్లకు ఏదో సస్పెండ్ చేస్తూ వాళ్ళు కట్టుకున్న ఇల్లును కూడా కూల్చేసే ప్రయత్నం చేశారు. కొంతవరకు అది చేసినా కానీ శాశ్వత పరిష్కారం అనేది బీజేపీ చేయలేకపోయింది. ఇక కానుకలు ఇచ్చింది హిందువులు, కానుకలు తీసుకెళ్లింది కూడా హిందువులే. మధ్యలో ఇతరులకు ఏం సంబంధం
అని కొందరు బీజేపీ నేతలు అన్నారు. అంటే పరోక్షంగా చోరీ జరిగిందని ఒప్పుకున్నట్లే అని వార్తలు పెద్ద ఎత్తున గుప్పమన్నాయి. ఇక ఈ 20 ఇథనాల్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని బీజేపీ ఎప్పుడు ఎదుర్కోలేదు. ఇప్పుడు సమాధానం చెప్పకపోయినా వచ్చే ఎన్నికల సమయంలో సమాధానం బీజేపీ చెప్పక తప్పదేమో. చెప్పకుంటే నేను ఇలాగే చేస్తానంటే వెంటనే కేంద్రంలో బీజేపీ తమ అధికారాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇది ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలు, ఈ మధ్య వినిపిస్తున్న అనేక ఆరోపణలు ఇవే కనిపిస్తున్నాయి. ఇథనాల్ ఆయిల్ మీద ప్రజలపై ఆగ్రహం ఉంది, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర పెద్దలు అపోహలు నిజం కాదంటున్నారు. బండ్లు పాడవుతున్నాయని జనం లబోదిబోమని నిందిస్తున్నారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిజమే ఉంది? బండ్లు ఖచ్చితంగా పాడవుతాయి. ఇథనాల్ అనేది పెట్రోల్లో కలిపితే సంకనాకి బండ్లన్నీ ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు బండి మొత్తం షెడ్కి వేయాల్సి వస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఉండిలో డబ్బులే కాదు వెండి కూడా మాయమైంది అంటున్నారు. పరీక్ష పేపర్లు లీక్, దేశవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు సమయంలో జనం ఇబ్బంది పడ్డారు. తర్వాత ఎన్నికల్లో 2014 నుంచి 2019లో సీట్లు ఇచ్చారు. ఎన్నికల హామీలను తుంగలో దొక్కారని ప్రజల నుంచి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2024లో 400 సీట్లు అన్నారు, అందులో సగం గెలుచుకున్నారు. తర్వాత జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్నారు. రోడ్ల నిర్మాణంపై అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు. ప్రజల నుంచి విమర్శలు, పార్టీ నుంచి నిరసనలు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా ప్రధానంగా బీజేపీ ఒక ఇరకాటంలో పడ్డది. 4 దఫాలుగా అధికారం దక్కించుకున్న బీజేపీ పార్టీ ప్రజల నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. వాటికి సమాధానాలు చెప్పట్లేదు. కాబట్టి ప్రజల నుంచి ఒక విమర్శలు ఎదుర్కొనే ఒక పాడు దుస్థితి ఈ రోజు బీజేపీకి వచ్చిందంటే బీజేపీ చేజేతులారా తన బొందను తానే తీసుకుంటుంది అన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, పెద్దలు అర్థం చేసుకోవాలి. ఈ తప్పిదాలు జరగకుండా ప్రజలతో మమేకమై, ప్రజలతో కలిసిపోయి, ప్రజల కష్టాలు నష్టాలు, ప్రజల అవసరాలు, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, సంక్షేమం మీద బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించాలి. అట్లా చేస్తే గానీ ఏమైనా వస్తుందంటే రాదిగా. బీజేపీకి అవకాశాలు పోయినాడు. ఎందుకంటే పెట్రోల్లో అది కలుపుతారు కదా ఇథనాల్, అది ఆ లిక్విడ్ కలపడం వల్ల బండ్లు పాడైపోతున్నాయన్న సంగతి చిన్న పొరని అడిగినా చెప్తారు. అది సోషల్ మీడియాలో పెట్రోల్ కొరత ఏంటంటే ప్రపంచ యుద్ధం పుణ్యం కారణంగా ఇది అయిపోతుంది అని చెప్పేసి. అట్లాగే మొన్న ఎల్పిజి ఇంధనాలు ధరలు తగ్గించారు. అంటే కమర్షియల్ దాని మీద ధర తగ్గించారు కానీ డొమెస్టిక్ దాని మీద అయితే తగ్గించలేదు. పాస్పోర్ట్ దాంట్లో అయితే మాత్రం ఏకంగా 2000 నుంచి 5000 వరకు పాస్పోర్ట్ ఛార్జీలు అయితే పెంచారు. అంటే పేదవాడి నడ్డి విరిచే ప్రయత్నాలే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది తప్ప పేదవాడికి ఏది కూడా మంచి చేసే యోగ్యత అనేది ఆలోచనలో బీజేపీ లేనట్టుగా కనిపిస్తోంది. సో మొత్తానికి బీజేపీ ఎక్కడ మహారాష్ట్ర, బీహార్, అస్సాం, బెంగాల్ ఇవన్నీ గెలుస్తూ వచ్చినా కానీ బీజేపీకి ఎందుకో అంతర్మదనంలో ఒక గెలుపు సంతోషం మిగిల్స్తలేదు. కష్టపడి సంపాదిస్తే దాంతో తిన్న రూపాయితో తిన్న ఏ వస్తువైనా దాని స్వీట్గా కనిపిస్తుంది. కానీ పుణ్యానికి వచ్చింది ఎంత తిన్నా అది ఎబ్బెట్టుగా ఉంటుంది, అంత తినలేం. మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక చిన్న ఇడ్లీ తిన్నా చాలా రుచిగా ఉంటుంది, ఎందుకంటే అది కష్టపడ్డ సొమ్ము కాబట్టి. కానీ మీరు గెలిచింది ఆ గెలుపు ఒక గెలుపేనా అని మంది నుంచి ఆరోపణలు వస్తున్నా, జనం నుంచి ఆరోపణలు వస్తున్నా, మీరు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని చూపించి ఆ గెలుపును గెలుపుగా స్వీకరించలేని మనస్తత్వంలో మీరు పడిపోతున్నారు అనేది ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఇకనైనా బీజేపీ తేల్చుకోవాలి, ప్రజల మధ్యకు రావాలి, ఈ ఆరోపణల మీద వాస్తవాలేంటో నిగ్గు తేల్చి ప్రజల ముందు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం.